ప్రైజ్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. దేవా స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, దేవా మీ ప్రేమ గొప్పది. దేవా మీ ప్రేమ తండ్రి పరిశుద్ధాత్మలైన మాకు బయలుపరిచిన వాక్యం ద్వారా బయలుపరిచిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ఇప్పుడు దాకా ప్రార్థన చేయడానికి పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుడు హృదయపూర్తి ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి వందనాలు. మనం కలిసి ప్రియులారా మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట మనం ప్రారంభంగా ప్రియులారా చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని ప్రభువు చెప్పామన్నమాట. ఆత్మసిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం బ్రతికినంత కాలం మనకు ప్రార్థన అంటే బ్రతికినంత కాలం అంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి అనమాట. ప్రతిరోజు మన వాక్యం బోధించాలి, ప్రభువును ఆరాధించాలి. పరిశుద్ధ జీవం గల దేవునితో మనం సహవాసములు ఉన్నాము, ఇంకా ఉండాలి, నిరంతరం ఉండాలి. ఒక పరిశుద్ధులు సహవాసం కూడా మనకు అవసరం. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే శరీరం బలహీనం అంటే ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో సిన్ఫుల్ న్యాచుర్ అనే ఒకటి ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచుర్ ప్రతి ఒక్కరిలో ఉంది. సిన్ఫుల్ న్యాచుర్ పడిపోయిన ఆదాం నుండి మనలోనికి వచ్చిన క్యారెక్టర్ అనమాట సిన్ఫుల్ న్యాచుర్. ఇంకా గుడ్ న్యూస్ ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్తగా జన్మించిన మనలో పరిశుద్ధరైన క్రిస్తు ఒక జీవం గల దేవుని ఒక పరిశుద్ధ డివైన్ న్యాచుర్ దేవుని గుణాలు కూడా మనలో ఉందన్నమాట. ఇది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్తగా జన్మించిన మనలో. ఇంకా ఒకవైపు మనం చూసినట్లయితే పడిపోయిన ఆదాం ఒక సిన్ఫుల్ న్యాచుర్, ఆ గుణాలు కూడా ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏది మనల్ని పరిపాలన చేస్తే అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందుకరికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కీప్ అలర్ట్ అండ్ ప్రే, అదర్వైజ్ టెంప్టేషన్ విల్ ఓవర్ పవర్ యూ. కీప్ అలర్ట్ అండ్ ప్రే. కాబట్టి ప్రార్థన పూర్వక వాక్యం బోధించిన వారుగా, స్తుతించే వారుగా, పరిశుద్ధమైన దేవునితో సవాస చేసుకొని పరిశుద్ధులతో ప్రార్థనలు ఆరాధనలో సమయం గడుపుతూ బ్రతున్న వారు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన తప్పకుండా బలపరచబడతాయి అన్నమాట. బలపరచబడుతుంది. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు ఇన్నర్ మ్యాన్ మన మనస్సును, మన భావోద్రేయాన్ని, మన చిత్తాన్ని, మన శరీరాన్ని ప్రభావం చేస్తుందన్నమాట. చేయాలి. లేదు ఉండే ఏమవుతుంది? ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉండే, ఆత్మ మనసు బలహీనంగా ఉండే, ఆత్మ మనల్ని ప్రభావం చేయలేదు, ఏమవుతుంది? సిన్ఫుల్ న్యాచుర్ మనల్ని ప్రభావం చేయడం మొదలు పెడుతుంది అనమాట. కాబట్టి ఇది మన లోపలే అనమాట. ఇది మన లోపల, మనలోనే అనమాట. అందుకొరకు ప్రియులారా మనం మనం అలర్ట్ ఉండాలి అనమాట. అలర్ట్ ఉండాలి. కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్ అంటే దేవునితో సహవాసంలో మనం అలర్ట్ ఉండాలన్నమాట. కొద్ది రోజులు పర్వాలేదండి, పరిశుద్ధంగా బ్రతికి ఉండొచ్చు. కొద్ది రోజులు పర్వాలేదాం, ఎందుకంటే అప్పుడు ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వాక్య ధ్యానం ఉంది, ఉదయాలు లేచినప్పుడు ప్రార్థన ఉంది. ఇంకా మధ్యలో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారేమో, స్తుతిస్తారేమో. పని లేకుండా పరిశుద్ధంగా వాక్యానుసరంగా ఉన్న బ్రతుకు మంచిది. కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థన తగ్గుతున్నప్పుడు, ఆరాధన సుధులు వాక్య బుచ్చే విషయాలు తగ్గినప్పుడు, లేదంటే మనం మనసు వేరే విషయంలో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని మనం బ్రతున్నప్పుడు, ప్రార్థన తగ్గుతున్నప్పుడు ఆత్మ నుంచి బలహీనపరచబడుతుంది. పాపంలో పడడానికి, లేదంటే పాపం ఆలోచన తలంపులు మనల్ని ప్రభావం చేయడానికి మొదలు పెడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా ఇది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది, ఒక్కరిలోనే కాదు. కాబట్టి ఇది అపొస్తలుడైన పౌలు కూడా జరిగింది. అదే రోమీయులకు రాసిన 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తన బాధలు చెప్తున్నా అనమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్క మనిషిలో జరుగుతుంది. కానీ ప్రియులారా మనం ఓవర్కమ్ చేయాలి. ఆ శోధనను మనం జయించాలి. ఆ తలంపులు, చెడు తలంపులను మనం జయించాలి. చెడు తలంపులు సరే వస్తాయి.
ఎంత పరిశుద్ధులైనా సరే వారికి కూడా రావచ్చు, వస్తుంది. కానీ దానిను ఏం చేసుకోవాలి? దాన్ని పోషించాలా, లేదంటే దాన్ని చంపేసుకోవాలి. చెడు తలంపులు వచ్చినప్పుడు కొందరు దాన్ని పోషిస్తుంది, అదే దేవుని చిత్తమని ముందుకు వెళ్తారు. కానీ కొందరు ప్రియులార ప్రార్థన, యేసు నామములో, యేసు రక్తం, పరిశుద్ధ వాక్యం గణకం వాడుకొని దాన్ని చంపేస్తుంది అనమాట. చంపేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం అనుదినం చంపేసుకోవాలి. శరీర క్రియలను, శరీర ఆస్తులను అనుదినం ప్రియులార మనం ప్రార్థన ద్వారా చంపేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్లని చంపేసుకోవాలని రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో ప్రియులార మనం చూడవచ్చు. చంపేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ద్వారా సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకొని బ్రతున్న వారు శరీరానుసారంగా ఇద్దరును చంపలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా శరీరాశను చంపేసుకొని బ్రతున్న వారు ఆత్మీయులుగా మార్చబడి ఆత్మీయంగా బ్రతుకుతారు అనమాట. దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతారు అనమాట. కాబట్టి అలాంటి ఉన్నవారు ఇద్దరును శరీరానుసరంగా చంపలేదు. స్తోత్రం. అది మాత్రం కాకుండా ఇంకా అనేక విషయముల్లో వారికి జయం ఉంది అనమాట. అనేక విషయముల్లో వారు అవన్నీ జయించుకొని బ్రతుకుతే ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన శరీరాశలను చంపేసుకొని బ్రతున్న వారు ప్రియులార మనం చూసినట్లయితే అనేక విషయముల్లో వారు జయం పొందుకొని, జయం అనుభవించుకొని సంతోషం, సమాధానం, నెమ్మదిగా బ్రతుకుతారు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో మనం చూడవచ్చు. For if you keep on following it, you will perish. But if through the power of the Holy Spirit, చూడండి, పరిశుద్ధాత్మ శక్తి అవసరం. But if through the power of the Holy Spirit you turn from it and its evil deeds, you will live. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులార మనం శరీర క్రియలను, సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకోవచ్చు అనమాట. షార్ట్ కట్ వేరే లేదనమాట. కాబట్టి ఇది అనుదినం జరగాలి అనమాట. అంటే నిజంగా దేవునితో ప్రార్థన చేస్తున్న వారికి ఆటోమేటిక్ గా జరుగుతుంది. నిజంగా దేవునితో సమయం గడుపుతున్న వారు, వాక్యం పూజిస్తున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు, పరిశుద్ధులైన జీవంగల దేవుని ఆరాధన చేస్తున్న వారిలో ఆటోమేటిక్ సిన్ఫుల్ నేచర్ బయట రాకుండా అది అణచివేయబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ శక్తి వలన, దేవుని శక్తి ప్రభావాన్ని బట్టి. కాబట్టి ఇది ప్రతిరోజు జరుగుతుంది అనమాట. కాబట్టి అందువరకు ప్రతిరోజు మనకు జీవగల దేవునితో సహవాసం అవసరం. ప్రతిరోజు ప్రార్థన, ఆరాధన. నిన్నటి ప్రార్థన ఓకే, నిన్న రోజు అది మనకు సహాయపడే, కానీ ఈ రోజు మనం చేయాలి. ఈ రోజు మనం అందుకొరకు ప్రతిరోజు మన అవసరం. వాక్యం పూజించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎంతసేపు అని. కాబట్టి మన సంఘ ప్రార్థన మనకు తెలుసు, ఒక సమయం లిమిట్ మనం చూడవచ్చు. లేదంటే స్పెషల్ ప్రేయర్ ఓకే, అయినా కానీ ఒక లిమిట్ ఉంది. 12 hours కానీ 24 hours అని ఏదో ఒక లిమిట్ ఉండవచ్చు. కానీ పర్సనల్ ప్రేయర్ లో మీ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, గంటలు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కాబట్టి సంఘ ప్రార్థనలో కొంత సమయం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోబు ఉండవచ్చు, ఒక్కొక్క విషయాల మీద ఉండవచ్చు. కాబట్టి మనం అందరు కలిసి ఒక సమయం నిశ్చయించుకొని మనం చేస్తాం. కానీ పర్సనల్ ప్రార్థనలో మీకు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కాబట్టి 2 ప్రార్థన మనకు అవసరం అనమాట. సంఘ ప్రార్థన అవసరం, జీవగల దేవునితో సంబంధం అవసరం. జీవగల దేవునితో పర్సనల్ ప్రార్థన మనకు అవసరం. అలాగే జీవం కలిగిన పరిశుద్ధులతో ఉన్న సహవాసం కూడా మనకు అవసరం. ఎందుకంటే పరిశుద్ధులతో మనకు సహవాసం ఉండే మనకు చాలా మేలు ఉంది. నిజంగా పరిశుద్ధ క్రిస్తు కొరకు నిలబడిన వారితో మనం కలిసి ఉండే మనకు చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే వారు చెప్తారు, పరిశుద్ధ కొరకు నిలబడము బ్రదర్ సిస్టర్ అని చెప్తారు, అప్పుడప్పుడు చెప్తారు. అది మనకు సహాయపడుతుంది, త్రోవ తప్పిపోకుండా వెళ్ళడానికి సహాయపడుతుంది. కానీ కొందరు మనం చూసినట్లయితే సంఘ సహవాసంలోనికి రాలేని వ్యక్తులు, ఒంటరిగా బ్రతున్న వ్యక్తులే దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వారు సరి చేయడానికి ఎవరు లేదు, వారు ఎవరి మాటలు పట్టించుకోలేదేమో, వారు దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ అనమాట. కానీ కొందరు మనం చూసినట్లయితే ప్రత్యేక పరిశుద్ధ సంఘంతో సహవాసం కలిగిన వారు కొన్నిసారి కొందరు గద్దిస్తారు.
ఇలాగ నువ్వు నడవద్దు, ఇలాగ మాట్లాడవద్దు, ఇలాగే చేయాలని కొందరు సంఘం నుండి కొందరు దేవుడు లేపి మనతో మాట్లాడతారు. కానీ మనకు కొన్నిసారి నచ్చలేదేమో కానీ అది రిసీవ్ చేయడం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గెద్దింపు రిసీవ్ చేయాలి, మంచి గెద్దింపులు. అది తల మీద అభిషేక తైలం పోయబడినట్టు అనమాట. ఎందుకంటే అలాంటి వారు మనకు కావాలి. కొందరు చెప్తారు ఏది వేసినా సరే నీవు వేసినా కరెక్ట్ అని చెప్తారు. అలాంటి ఉన్న వాళ్ళు కొందరికి చాలా ఇష్టమైంది. కానీ కొందరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఏ బ్రదర్ నువ్వు ఫలానా అది చేసిన మంచిది కానీ ఇది చేసిన కరెక్ట్ కాదని సూటిగా వారు చెప్తారు. అది మనసుకి ఇష్టం లేదు. ఎందుకంటే మనకు ఎక్కువ ఇష్టం మనం చేసినది మంచి అని చెప్పాలి, నువ్వు చేసినది చాలా మంచిది అని చెప్పేవారే మనకు ఎక్కువ ఇష్టం అందరూ. కానీ మనల్ని సరి చేసే వారి మాటలు మనకు ఇష్టపడలేదు. ఎందుకంటే నా పొదువు వారు వెదుతున్నారు, నన్ను తప్పుపడుతున్నారు, అది ఇష్టం లేదు. కాబట్టి మనలో ఉన్న పొదువ చెప్పే వారిని కూడా మనం అక్సెప్ట్ చేసే కృప దేవుడు అనుగ్రహించినాక దానికి మనం మెచ్యూరిటీ అవసరం. అలాంటి ఉన్న వారు ఇంకా ఎదుగుతాయన్నమాట. ఇప్పుడు మనకు అవసరం అనమాట. మనల్ని సరి చేసే వారిని మనకు అవసరం. అందుకొరకు మంచి బోధమైన రిసీవ్ చేయాలి, మంచి అడ్వైస్ మనం రిసీవ్ చేయాలి. అలాంటి ఉన్నవారు మిస్టేక్ లో బ్రతకలేదన్నమాట. మిస్టేక్ నుండి లేదంటే పొరపాటు నుండి బయటపడతాయన్నమాట. కానీ మంచి మాటలు రిసీవ్ చేయలేని వ్యక్తులు ఆ పొరపాటులోనే కొనసాగించబడితే వారి బ్రతుకు. అందుకని కొందరు బ్రతుకు అలాగే ఉండదు. ఎందుకంటే వారు మంచి మాటలు రిసీవ్ చేసే మనస్తత్వం లేదు. కానీ కొందరు మనం చూసినట్లయితే నాతో చెప్పాలి, నాతో మాట్లాడము, నన్ను సరి చేయము అని మనం సరి చేయమని ప్రియుల కొందరు ఇటు చెప్తారనమాట. కాబట్టి మనం అలాగ ఉండాలి. నన్ను సరి చేయము అని ప్రియులరా, అంటే మనల్ని సరి చేసేవారు మనకు అవసరం అనమాట. సరి చేసేవారు ప్రియులరా మనకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారును మన కొరకు లేపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు లేపుతాడు, మనకు అవసరం అనమాట. మన ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మనకు అడ్వైస్ ఇచ్చేవారును సరి చేసేవారును మనకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ సంఘంతో మనం కలిసి పరిశుద్ధ దేవునికి హృదయంలో చోటిచ్చిన పరిశుద్ధులతో కలిసి మనం ఉన్నప్పుడు మనం కూడా ప్రియులారా పరిశుద్ధంలో కొనసాగించబడడానికి సహాయపడుతుంది. అభ్యంతరంగా ఉన్నవారితో మన సహవాసం చేయాలని కాదు, కానీ పరిశుద్ధ కొరకు నిలబడాలని ఆశ కోరిక కలిగిన వారు ఉండవచ్చు. వాళ్ళు కొన్ని కొదువులు ఉండవచ్చు, అయినా కానీ వారు దేవుని చేత పిలువబడిన వారుగా ఉండవచ్చు. వారు దేవుని కొరకు నిలబడుతున్నారు, పరిశుద్ధ కోరుతున్న వారు. ఆ గుంపుతో మనం కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయన్నమాట. అందుకొరకు మంచి సహవాసం మనకు అవసరం, చెడు సహవాసం మనకు వద్దు. మంచి సహవాసం, పరిశుద్ధ సహవాసం మనకు ఉండాలి. అదే అపోస్తల గారి 2వ అధ్యాయంలో అదే మనం చూడవచ్చు. అపోస్తలు వారికి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తును గౌరవించేవారు, యేసుక్రీస్తును ప్రేమించేవారు, యేసుక్రీస్తు మాటకు లోబడేవారు, యేసు ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. స్తోత్రం. దేవుని స్వరం వినేవారు, దేవుని నుండి స్వరం విని మాట్లాడేవారు అన్నమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ సంఘం పరిశుద్ధులతో ఉన్న సహవాసం మనకు సహాయపడుతుంది. కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా ప్రార్థన, పేర్సనల్ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇది రెండు మనకు అవసరం. మనకు తెలుసు అనేక భక్తులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. దాని వలన మనకు చాలా సహాయం మేలు అనుభవిస్తున్నాం అన్నమాట. కాపాడుతున్నాం. ఇంకా మన ప్రార్థన కూడా మనకు అవసరం. పేర్సనల్ మన ప్రార్థన అవసరం, మన సంఘంతో కలిసి ప్రార్థన అవసరం. అలాగే ఇద్దరు కూడా ప్రియులారా మన కొరకు అనేకలు ఒక్కొక్కరు దేవుడు వాడుతున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు. దాన్ని బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. అది మనకు చాలా బెనిఫిట్ అనమాట. పరిశుద్ధులు మన కొరకు ప్రార్థన చేయడం, అది సంఘ సహవాసంలో మనం ఉన్నప్పుడు అది మనకు సమృద్ధి దొరుకుతాయి అనమాట. ఎందుకంటే వారు గుర్తిస్తారు ఎవరు వస్తున్నారు అని ప్రజలు గమనిస్తారు, పరిశుద్ధులు గమనిస్తారు. వారు ప్రత్యేకంగా వారి కొరకు వారి హృదయంలో ఆలోచన వస్తే ప్రార్థన చేయాలి.
అది మాత్రం కాకుండా కొన్ని ప్రార్థన విషయాలు మనం షేర్ చేసినప్పుడు మనం 2 చెవులు మాత్రం కాదు, అనేక చెవులు వింటున్నామన్నమాట. మనం ఒకరు ప్రార్థన విషయం చెప్తున్నప్పుడు ఒక్కరు మాత్రం కాదు, మనం వింటున్నాము, మన దగ్గర ఉన్న వారు కూడా వింటున్నారేమో, దేవుడు వింటున్నారు. అది మాత్రం కాకుండా అనేక పరిస్థితులు ప్రజలు అంటే వారు అనేక చెవులు అది వింటున్నామన్నమాట. వారికి క్యాచ్ చేసుకొని వారు మీ కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడతారనమాట. అప్పుడు మనకు ఒక సమయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అనేక పరిశుద్ధులు ప్రార్థనలు ఒక్క సమయం మనకు సహాయపడుతున్నాం అనమాట. హెల్ప్ మనకు పొందుతున్నాం అనమాట. అదే పరిశుద్ధ సహవాసంలో ఉన్న ఒక ఆశీర్వాదం దేవునికి. అనేకులు మన కొరకు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఇంకా అనేకులు మన కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాము. అప్పుడు మనకు సక్సెస్ మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది. అదే మనం చూడవచ్చు, మోసే నిర్గమకాండం 17వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడవచ్చు. మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం. ఎప్పుడైతే మోసే ప్రార్థన చేయడం లేదో ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల ముందు ఓడిపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. చూడండి, ప్రార్థన, యేసు నామములో ఉన్న ప్రార్థన, యేసు రక్తములో ఆశ్రయించుకొని వాక్య గడుగు వాడుకొని ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన లో అపవాదికరులు తందరాలు తొలగిపోతాయి అనమాట. సాతాను తందరాలు తొలగిపోతుంది. దురాత్మ చీకటి శక్తి తందరాలు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు వదిలేమన్నా దురాత్మ చీకటి శక్తి తందరాలు యేసునామములో లయమైపోతుంది. ఇప్పుడు ప్రియులారా మనం గమనించాలి, మనల్ని వాచ్ చేస్తున్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాం, కరెక్టే. దెయ్యాలు కూడా మనల్ని వాచ్ చేస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని వాచ్ చేస్తున్నాం, దెయ్యాలు కూడా వాచ్ చేస్తాయి అనమాట. దేవుడు మనల్ని కాపాడుకోవడానికి కొరకు, మనల్ని బలపరచడానికి కొరకు, మనల్ని శోధన నుండి తప్పించడానికి కొరకు ప్రభు ఎల్లప్పుడూ, యేసుక్రీస్తు జీవగల దేవుడు ఎల్లప్పుడూ తన దూతల ద్వారా దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, నిరంతరం మనం క్షేమం కొరకు. కానీ ఈ దురాత్మ చీకటి శక్తులు మన క్షేమం కొరకు కాదు, మన ఆశీర్వాదాలు అనుభవించకుండా, సంతోషం అనుభవించకుండా, నెమ్మది అనుభవించకుండా దాని కొరకే చూస్తున్నాం అన్నమాట. మనను పావలు పడడానికి కొరకు దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దాన ప్రకారమున్న దీవెనలు నీవు నేను పొందవద్దు అనే ఉద్దేశంతోనే దెయ్యాలు సాతానుకు చూపు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని కుమార్తెగా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అలర్ట్ ఉండాలి, నువ్వు నేను ప్రార్థనలో అలర్ట్ ఉండాలి అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రార్థనలో మనం నమ్మకంగా ఉండే, దేవుని స్తుతించే విషయంలో, వాక్యం బోధించే విషయంలో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే చాలు, దేవుని కాపుదల నువ్వు తప్పకుండా అనుభవిస్తుంది. మనం అనుభవించాలి. కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్. అందుకొరకు కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్ అంటే ఒకరోజు విషయం కాదు. నువ్వు నేను ఈ బట్టి శరీరంలో బ్రతికినంత కాలం ఇది ఫాలో చేసుకోవాలంతే. బ్రతికినంత కాలం అనమాట, మహిమా శరీరం పొందే అప్పుడు దాకా. కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్ అంటే భూమి అంటే బట్టి శరీరంలో మనం ఉన్నంత కాలం ప్రియులారా మనం కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్, అదర్వైజ్ టెంప్టేషన్ విల్ ఓవర్ పవర్ యూ. అంటే మన నమ్మకంగా ప్రార్థన చేసేవారు ఉండే, నమ్మకంగా వాక్యం పోల్చేవారు ఉండే, నమ్మకంగా జీవగల దేవుని ఆరాధించేవారు ఉండే, పరిశుద్ధులతో పరిశుద్ధ దేవునితో సహవాసం ఉండాలి. పరిశుద్ధులతో కూడా మనకు సహవాసం అవసరం. ఎందుకంటే పరిశుద్ధుల ద్వారా దేవుడు ఇప్పుడు కొందరితో డైరెక్ట్ మాట్లాడతాం, కానీ కొందరు దేవుని స్వరం డైరెక్ట్ వినలేని పరిస్థితులు ఉన్న వారిని మనం చూడవచ్చు. కానీ కొందరితో పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏ విధమైన సరే మనం కాపాడబడిన చాలు, మన భూమిలో బ్రతికినంతకాలం పరిశుద్ధంగా ఉండే చాలు, వాక్యానుసారంగా బ్రతికినా చాలు. కాబట్టి దాని కొరకు మన కాపుదల అవసరం అనమాట. అందుకొరకు ప్రియులారా మనం నమ్మకంగా ఉండే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడు, క్రీస్తు మనల్ని ప్రభావం చేస్తాడు. దురాత్మని ప్రభావం చేయలేదన్నమాట, అపవాది మనల్ని ప్రభావం చేయలేదు. నమ్మకంగా మనం బ్రతున్న వారు ఉండే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ప్రతి నిమిషం మనల్ని ప్రభావం చేస్తాడు. పరిశుద్ధాత్మ తాకుదల ప్రతి నిమిషం యేసు నామములో మనందరం అనుభవించినాక దేవుని చిత్తం అన్నమాట.
జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రతి నిమిషం ప్రవహించినాక అదే దేవుని చిత్తం. నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అదనమాట. ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ నదులు, జీవజల నదులు, దేవుని యొక్క శక్తి, పునరుద్ధరణ శక్తి, కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు, మనం హృదయ సింహాసనంలో మన ఆత్మలో క్రీస్తు మహిమ పూర్ణుడుగా నివాసం చేస్తాడు. క్రీస్తు మనలో నిరంతరం మన ప్రాణాన్ని, మన శరీరాన్ని మనలో కూర్చొని తాకుతున్నాడు. స్తోత్రం. తాకుతాడు. ఆ తాకుదల మనకు కావాలి. అదే మనకు బలం అనమాట, ధైర్యం అనమాట. ఆమేన్. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు మన ప్రాణం, శరీరం అంతా హోలీ స్పిరిట్ తాకుదల అనుభవంలో, అదే దేవుని తాకుదల అనుభవంలో మనం అనుభవించుకొని ముందుకు వెళుతున్నాం అనమాట. కానీ కొందరు నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన చేయకుండా, వాక్యం బోధించకుండా, ఆరాధన చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ మ్యాన్ బలహీనపరచబడుతుంది, ఆత్మ బలహీనపరచబడుతుంది. అప్పుడు సెల్ఫ్ న్యాచురల్ మెల్లగా లేచి మనల్ని పరిపాలన చేయడం మొదలు పెడుతుంది అనమాట. అదే శరీరాశ, శరీర క్రియలు. అదే గలాతీయులు రాసిన పత్రికలో దాని యొక్క లిస్టు మనం చూడవచ్చు. గలాతీయులు రాసిన పత్రిక 5:19 నుండి శరీర క్రియలు ప్రియులారా ఏముంది అని ఒక లిస్టే రాయబడింది. పరిశుద్ధాత్మ ఫలం గురించి, ఫ్రూట్ గురించి కూడా రాయబడింది. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ఆత్మ ఫలం బయటకు తీసుకొని వచ్చేవారుగా మనం ఉండాలి. అంటే కీప్ అలర్ట్ అండ్ ప్రేయర్. మనం వాక్యం నమ్మకంగా బోధించాలి. ప్రార్థన పూర్వకం నమ్మకంగా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఫెయిత్ఫుల్ ఉండాలి. ప్రార్థన, దేవునితో ఉన్న సహవాసంలో, మాట్లాడే విషయంలో కీప్ అలర్ట్ అండ్ ప్రే. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు హోలీ స్పిరిట్ తప్పకుండా సహాయం చేస్తాం. ప్రార్థన చేసిన వారు, నిరంతరం ప్రార్థన చేసిన వారు పరిశుద్ధాత్మ సహాయం నిరంతరం దొరుకుతుందన్నమాట. నిరంతరం పరిశుద్ధాత్మ తాకుదల ఇది మనకు అవసరం. అంటే ప్రతి నిమిషం జీవం కన్న దేవుని యొక్క తాకుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదల మనకు అవసరం. సండే మాత్రం కాదు, లేదంటే పలానా ఒక రోజు, నో ప్రియులారనో, ప్రతిరోజు ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మ తాకుదల మనకు అవసరం. అందుకొరకు జీవజల నది ప్రవహించాలి. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు, కొత్త జన్మించిన మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహించినాక, అప్పుడు ఎల్లప్పుడూ మన ఆత్మ నుండి ప్రవహించే స్థాయిలో ఉండే ఏమవుతుంది? నీవు ఎల్లప్పుడూ దేవుని ప్రశంస తాకదలు అనుభవించుకొని బ్రతికే వ్యక్తిగా మార్చబడుతుంది. ఒకటి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో మాత్రం కాదు, నీ ప్రాణంలో మాత్రం కాదు, నీ శరీరంలో మాత్రం కాదు, నిన్ను కప్పేస్తే అనమాట, నింపేస్తే అనమాట. ప్రశంసతో నీవు మేఘం కప్పబడినట్టు పిల్లల మనం చూసలేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కప్పేస్తున్నాక, అంత నింపినాక, అదే కవరింగ్. అదే 91 కీర్తనలో పిల్లల మనం ఆ మాటలు మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నదులు, జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు నీవు దేవుని ప్రశంసలో మునిగిన వ్యక్తిగా మార్చబడుతుంది. దేవుని ప్రశంసతో నింపబడిన, కప్పబడిన వ్యక్తిగా మార్చబడి, అదే మహోన్నతుని చాటున నివసించువాడు. మహోన్నతుడు మన దేవుడు. సర్వశక్తిని నీడను విశ్రమించు జీవితం అనమాట. నీడ, హోలీ స్పిరిట్ నిన్ను కప్పేస్తాయి అనమాట. తర్వాత దుష్టుడు చూసినప్పుడు నిన్ను కనిపించలేదు, దయ్యాలు నిన్ను కనిపించలేదు. ఎందుకంటే క్రిస్తువును నువ్వు ధరించుకొని ఉన్న అనుభవం అనమాట. అది ప్రసరిస్తుతో నింపబడిన అనుభవం. క్రిస్తువును నువ్వు ధరించుకున్న అనుభవం. క్రిస్తు నీలో ఉన్నాడు, క్రిస్తు నీ మీదకు నిన్ను కప్పేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అదే మహోన్నతుని చాటున నివసించు వాడుగా మనం ప్రతి నిమిషం మనం ఉండాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడుగా అనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకోను దేవుడు అని మన జీవంగా దేవుని గురించి మాట్లాడుతాం. ఇంకా వేటకాని ఊరిలో నుండి ఆయన కాపాడుతాం. తెగులు రాకుండా కాపాడబడుతుంది. ఏ బాధ నీ దగ్గరికి రాకుండా ఆ ప్రెసెన్స్ నిన్ను, పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగా దేవుని ఒక సన్నది నిరంతరం నిన్ను, నువ్వు ఇంటిలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే నిన్ను కాపాడుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రెసెన్స్ బయటకు రావాలి. హోలీ స్పిరిట్ జీవజలందరూ మన ఆత్మ నుండి రిలీజ్ అవ్వాలి. ఇంకా దానిలో మునిగి నీవు బ్రతుకుతున్నప్పుడు అదే గొప్ప సంతోషం. అదే దేవుని రాజ్యం నీవు అనుభవించుకొని బ్రతుకుతాయి అనమాట. కాబట్టి
కోట్లు డబ్బు వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అనుభవిస్తాయి అనమాట. కాబట్టి పెద్ద బెంగళ దొరికిన దానికంటే ఎక్కువ సంతోషం జీవగల దేవుని ప్రెసెన్స్ వాళ్ళని నువ్వు అనుభవిస్తాయి అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు? నాకు జీవంగల దేవుడు చాలు, దేవునితో ఆ సహవాసం నాకు చాలు అని నువ్వు చెప్తారనమాట. ఇప్పుడు నీకు ఆస్తిపాస్తుల మీదే ఆస్తిపాస్తులు నిన్ను ప్రభావం చేయలేదు, ప్రభు నిన్ను ప్రభావం చేస్తాయి అనమాట. వెండి బంగారాలు నిన్ను ప్రభావం చేయలేదు. దానికి నువ్వు కోరుతుంది ప్రశంస కోరుతాయి. దేవా మీ సన్నది నీ ప్రశంస. ఎందుకంటే వెండి బంగారం ఇచ్చే దానికంటే సంతోషం హోలీ స్పిరిట్ ద్వారా మనకు దొరుకుతుంది. ఆశీర్వాదాలు మనకి ఇచ్చిన సంతోషం కంటే సంతోషం పరిశుద్ధాత్మలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపబడిన నీకు తెలుసు, దేవుని తాకతలు తెలుసు అనమాట. ధైర్యం వస్తాయి అనమాట. బలవంతుడుగా మార్చబడతాయి. ధైర్యం వస్తాయి అనమాట. జ్ఞానం నీకు తక్కువ ఉండలేదు. జ్ఞానం దేవుని స్వరానికి తక్కువ లేదు, పరిశుద్ధకు తక్కువ లేదు. పరిశుద్ధంగా బ్రతితే నీ చూపు, నీ దృష్టి డిఫరెంట్ గా ప్రజలు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన నీ యొక్క చూపు, నీ యొక్క మాటల క్రియలు డిఫరెంట్ అయిపోతాయి. నీకు విలువ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఊహించలేని విలువ నీకు వచ్చేస్తాయి అనమాట. అదే ప్రియులారా మనం చూడొచ్చు, పాత కాలంలో కూడా యోసేపు అలాగ బ్రతికామన్నమాట. జీవంగల దేవుని ప్రేమించాం, ఆ ప్రేమలో పడాం, ప్రభుత్వం కలిసి బ్రతిగా పరిశుద్ధ కొరకు నిలబడాం. కాబట్టి పరిశుద్ధ కొరకు మనం నిలబడుతున్నామా? లేస్తే పాపములు మనల్ని ప్రభావం చేసి దానిలో మనం పడిపోయిన స్థాయిలో ఉన్నామా? లేవాలి. కాబట్టి ప్రియులార పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి ప్రియులార. కూడా నీ పడిపోయిన స్థాయిలో ఉన్నా గానీ జీవంగల దేవుడు లేపుతాడు. ప్రభు క్షమిస్తాడు, పాపములు క్షమిస్తాడు. ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం దేవుడు క్షమిస్తాడు. యేసు రక్తంలో ఆశ్రయించిన చాలు, పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా నన్ను కడుగుము శుద్ధి చేయమని చెప్పిన చాలు దేవుడు మరలా లేపుతాడనమాట. మరలా దేవుడు లేపుతాడు, మరలా దేవుడు అభిషేకించి వాడతారు. కాబట్టి పడిపోయిన చోటులోనే నేను ఉండాల్సిన అవసరం లేదు. లేవాలి, క్రిస్తు కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి. ఇప్పుడు పరిశుద్ధ మనం కోరుకోవాలి. ఇప్పుడు మన ప్రార్థనలో పరిశుద్ధ కొరకు మనం కోరుకోవాలి అనమాట. మనకు అనేక కోరికలు ఉండవచ్చు. పరిశుద్ధ కొరకు మనం కోరాలి. ఆశ పరిశుద్ధ కొరకు పరిశుద్ధంగా నిన్ను బ్రతకాలని ఆశ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినాక, పరిశుద్ధ వాక్యం, జీవవాక్యం, పరిశుద్ధమైన క్రిస్తు కొరకు బ్రతకాలని ఆశ దేవుడు అనుగ్రహించినాక పరిశుద్ధ కొరకు నిలబడాలి. ప్రియులారా, అక్రమ దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి పరిశుద్ధ కొరకు బ్రతకాలి. వారిని పరిశుద్ధాత్మదేవుడు ఎక్కువ వాడతారు. సాతానికి తెలుసు పరిశుద్ధ కొరకు నిలబడలేని వ్యక్తులు దేవుని పట్టేస్తారు. వారు దేవుని కొరకు వాడబడలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాం? మన గురించి దేవుడు కోరుతున్నాం, నిన్ను వాడుకోవాలని కోరుతున్నాం. కాబట్టి వెస్సల్ పరిశుద్ధంగా ఉండాలి. వెస్సల్ పాత్ర దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా మనం నిరంతరం కోరుకోవాలి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన క్రిస్తుతో పరిశుద్ధమైన జీవితం మనం కోరుకోవాలన్నమాట. ఎవరు నన్ను అధికంగా పరిశుద్ధపరచు. కాబట్టి ప్రార్థనలు నమ్మకంగా ఉన్నవారు, పరిశుద్ధమైన వాక్యం భుజిస్తున్న వారు, పరిశుద్ధమైన జీవంగల దేవుని ఆరాధిస్తున్న వారు, పరిశుద్ధులతో కలిసి సమయం గడుపుతున్న వారు పరిశుద్ధులు వారు ఇంకరిస్తావన్నమాట. నమ్మకంగా పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని ప్రార్థన చేస్తున్న వారు ఆత్మ నుండి పరిశుద్ధ నది ప్రవహించుకొని వారు నిరంతరం పరిశుద్ధపరుస్తాయి అనమాట. కాబట్టి నిరంతరం ఆమేన్ జీవదల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు మన చూపు పరిశుద్ధంగా, మాటలు క్రియలు అలాగే నీవు భూమిలో బ్రతకాలని, చిత్తమున్న రోజాకే పరిశుద్ధంగా బ్రతకాలని జీవంగల దేవుడు కోరుతున్నా. ఎలాగ నేను నిలబడుతున్న వారు ఉండే ఏమవుతుంది? ఇది చూసుకొని అనేకులను దేవుడు లేపుతాడు, అనేకులు పరిశుద్ధులను దేవుడు లేపుతాడు. కాబట్టి మనం నిలబడాలి పరిశుద్ధ కొరకు. అప్పుడు మాత్రమే మన పిల్లలు కూడా ఆశ పుడతాయి అనమాట. వారు కూడా కోరుతాయి అనమాట. నేను కూడా నా డాడీ అలాగే, నా అమ్మమ్మ అలాగే, నా బ్రదర్ అలాగే, నా సిస్టర్ అలాగే పరిశుద్ధంగా బ్రతకాలని వారు కూడా ఆశ పుడతాయి అనమాట. కాబట్టి నీవు ఒక రోల్ మోడల్గా ఉండాలన్నమాట. నీవు ఒక మోడల్గా ఉండాలి. సోదర. కాబట్టి ఇప్పుడు ఇలారా
ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే అది సాధ్యం. పరిశుద్ధాత్మ సహాయం నిరంతరం పరిశుద్ధాత్మను ఆశ్రయించిన వారి ద్వారానే సాధ్యం. కాబట్టి ప్రియులారా మనం ఆశ్రయిస్తాం. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పాం, మెలకు కలిగి ప్రార్థన చేయాలి. కీప్ అలర్ట్ గా. కుటుంబ జీవితంలో ఉన్న కుటుంబ జీవితంలో ఉన్న ప్రియులారా, కుటుంబ భార్య భర్తలు పెళ్లి మ్యారేజ్ అది పరిశుద్ధమైనది అనమాట. కానీ కొందరు దాన్ని వేరే చూపులు చూస్తున్నారు. కాబట్టి అది అపవిత్రమైన కాదు ప్రియులారా. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అది కూడా మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు పురుషునిగా స్త్రీగా దేవుడు నిర్మించాం. దేవుడు వారిని దీవించినట్టు వారు ఫలించాలని మ్యారేజ్లో జరుగుతుంది. కాబట్టి మ్యారేజ్ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ మనం చూడవచ్చు. 13వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కుటుంబ జీవితం మ్యారేజ్ అది పరిశుద్ధమైనది అనమాట. పరిశుద్ధ దేవుడు అది అనుగ్రహించామన్నమాట. ఒకటి ఆదాము నువ్వు ఒంటరిగా ఉండవద్దు, హవ్వ నీవు ఒంటరిగా ఉండవద్దు. ఎందుకంటే ఆదాం ఒంటరిగా ఉండే హవ్వ ఒంటరిగా ఉండే ఏమవుతుంది? అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇంకా క్లియర్ పిక్చర్ మనం చూడవచ్చు. తర్వాత మీరు చదవండి, ఇంగ్లీష్ బైబిల్ చదవండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది తెలుగు కంటే. కాబట్టి జాగ్రత్తం జరగవద్దు, పాపం జాగ్రత్తం. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు జాగ్రత్తం అంటే పాపం జరిగినట్టు మనం చూడవచ్చు. కానీ జాగ్రత్తం జరగకుండా ఇంకా వ్యభిచారం జరగవద్దు, అది కూడా దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఇది రెండు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి దేవుని కృప కావాలి. ఇంకా కొందరకు సెల్ఫ్ కంట్రోల్ వారికి ఉండలేదేమో, అలాంటి వారు తప్పనిసరి మ్యారేజ్ చేసుకోవాలి అనమాట, పెళ్లి చేసుకోవాలి. కొందరు సెల్ఫ్ కంట్రోల్ లేదేమో, అలాంటి వారే జాగ్రత్తమైన పాపంలో పడేవారు. కాబట్టి జాగ్రత్త అనే పాపం ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు. దానికి బదులుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాం. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయము మ్యారేజ్ అనమాట, మ్యారేజ్. కాబట్టి పెళ్లి అయిన వారు కాబట్టి వారు కామాసక్తితో బ్రతకడం కంటే ఆ బేణి అది లెస్ట్తో బ్రతకడం కంటే వారిని పెళ్లి చేసుకోవడం ఇంకా బెటర్ అని పరిశుద్ధ గ్రంథం అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలాంటి వ్యక్తులు ఓపెన్ గా చెప్పలేదేమో, కానీ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పెద్దలు అర్థం చేసుకోవాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. కాబట్టి మ్యారేజ్ అది పరిశుద్ధమైనది, దాన్ని దీవించాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి మ్యారేజ్ను అది పరిశుద్ధమైన బ్రతుకు అనమాట, పాపం కాదు. కొందరు అది పాపమని ఆలోచన చేస్తున్నారు, కానీ పరిశుద్ధమైనది మ్యారేజ్. కుటుంబ చిత్తంలో ఉన్న ప్రేమ అనురాగాలు ప్రియులారా మనం చూసినట్లయితే అది పరిశుద్ధమైనది, అది పాపం చూడవద్దు, పాపం కాదు. స్తోత్రం. కానీ కుటుంబ జీవితంలో అందుకొరకు నీ భర్తతో నీ భార్యతో నీ ఫెయిత్ఫుల్ ఉండాలి. అలాంటి వారు పాపంలో పడకుండా కాపుదల ఉంది అనమాట. నీ భర్త ద్వారా నీకు కాపుదల ఉంది, భార్య ద్వారా నీకు కాపుదల ఉంది, పాపంలో పడకుండా. స్తోత్రం. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి జీవన దేవునితో మన ఫెయిత్ఫుల్ ఉండాలి, సంఘ సహవాసంలో మన ఫెయిత్ఫుల్ ఉండాలి, నీవు పాఠంతో నువ్వు ఫెయిత్ఫుల్ ఉండాలి, ఇంకా మన ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి, పరిశుద్ధులతో భర్తతో ఉన్న రిలేషన్షిప్ నువ్వు కాపాడుకోవాలి, భార్యతో ఉన్న రిలేషన్షిప్ కాపాడుకోవాలి. అది కాపాడకుండా దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అప్పుడే సాతానుకు నేను దొరకడానికి అవకాశం ఎక్కువ. అందుకొరికే నీవు దేవజ్ఞానం కలిగి నీ భర్తతో నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి, భార్యతో నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి, జీవగల దేవునితో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, పరిశుద్ధులతో మనం ఫెయిత్ఫుల్ గా బ్రతకాలి అనమాట. ఇప్పుడు మన కాపుదల ఉంది అనమాట, మన కాపుదల అవసరం, దేవునికి తెలుసు. దాని కొరకు దేవుడు ప్రార్థన చేసే వారిని కూడా దేవుడు లేపుతాడు. ప్రార్థన చేసిన వారు ప్రార్థన ద్వారా కూడా మన కాపుదల ఉంది. ఇప్పుడు ఇంకా కూడా అనేకలు దేవుడు అభిషేకించి, ప్రార్థన కొరకు దేవుడు అనేకలు అభిషేకించి వాడు నాకు కొందరు నా కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కదా అని నీ ప్రార్థన తగ్గిపోవద్దు, జాగ్రత్త. కొందరు అనుకున్నారేమో వారు వీరందరూ నా కొరకు చేస్తున్నారు కదా, నా డాడీ అమ్మ చేస్తున్నారు కదా, నా బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేస్తున్నారు కదా, సరిపోతే అని. నీ ఆత్మ నువ్వు మండించుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి, వాక్యమైన అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో కలిసి నీ ఆత్మను నువ్వు ఎల్లప్పుడూ మండించుకోవాలి. ఎల్లప్పుడూ నువ్వు ఆత్మ మండుతున్న స్థాయిలో ఉండే ఏ దుష్టుడు నేను ముట్టలేదు, ఈ పాపంలో నువ్వు పడలేదు, అది అసాధ్యం అనమాట, సాధ్యం కాదు. నీ ఆత్మ అందుకొరికి అనుదినం
నువ్వు మండించుకోవాలి. నీ ఆత్మను మండించే బాధ నీ చేతుల్లో కూడా ఉంది అనమాట. దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి నీ ఆత్మను నువ్వు ఎంతైనా సరే దాన్ని బెండ్ చేసుకోవాలి, మండించుకోవాలి అనమాట. ప్రతినంతగానే మండించుకోవాలి. అందుకు దీపం ఆరకుండా చూసుకోవాలి అనమాట. ఆత్మ దీపం పరిశుద్ధాత్మతో కలిసి మండించుకోవాలి. లేవే గండములో చూడవచ్చు. ప్రదేశ గుడారములు ఎలా ఉండాలి, నూనె తగ్గిపోకుండా అన్నదడ్డం చూసుకోవాలి అనమాట. నూనె గురించి మనం వాడే నూనె నూనె కాబట్టి పరిశుద్ధాత్మ నూనె ప్రిల్లర అంటే ఆత్మ మండించబడాలి అనమాట. కాబట్టి వాక్యం, పరిశుద్ధమైన వాక్యం మన ఆత్మలోనికి మనం వేసుకోవాలి. ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం అగ్ని మండించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, నీవు బ్రతినంతకాలం మండించబడుతుంది. అంటే బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి యేసుక్రీస్తు చెప్పా, మండొత్తు దీపం అని. హల్లెలూయా. అంటే బాప్తిసం యోహాను ఆత్మ వేణి అంటే మండుతున్న స్థాయిలో ఉన్నామన్నమాట. అందుకొరకే చాలా మంది వచ్చి బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా మేలు ఉంది. కాబట్టి కొత్త జన్మించిన నీ ఆత్మ పరిశుద్ధాత్మడు నిరంతరం మండిస్తుంది అనమాట. బేణ అవుతుంది. హల్లెలూయా. అలా బ్రతున్నప్పుడు నీవు అనేకలకు ఆశీర్వాదం. నిన్ను దుష్టుడు ఏమీ చేయలేదు. కానీ నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన, నీ జీవితం ద్వారా అపవాదికులను నాశనం చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా వాడతారు. అనేకలను దురాత్మ చీకటి శక్తి నుండి బయటకు ప్రజలను లాగే వ్యక్తిగా దేవుడును అభిషేకించి తప్పకుండా వాడతారు. అప్పుడు నీ ద్వారా దేవుని రాజ్యం నిరంతరం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి పరిశుద్ధ కొరకు, పరిశుద్ధమైన క్రిస్తు కొరకు నిలబడుతున్న నీ ద్వారా దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతుంది. దేవుని చిత్తం అనమాట. దేవుని రాజ్యం ఇంక్రీస్ అవునాక, అదేంగా ఇంక్రీస్ అవునాక కాబట్టి నిన్ను కూడా జీవగల దేవుడు వాడతారు. తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం. కాబట్టి ప్రార్థనలో మనం నమ్మకంగా ఉండాలి. వాక్యం విషయంలో నమ్మకం ఉండాలి. దాని ద్వారా మనకు అనేక మేలు మనం పొందుతున్నాం. మన ద్వారా ఇంకా అనేకలు మేలు పొందుతారు. నీవు దేవుని అనుభవిస్తే నీ ద్వారా అనేకలు మేలు పొందుతున్నావు. కాబట్టి అది మనం పోలిస్తలే అంత దీవెనలు నీవు అనుభవిస్తుంది, నీ ద్వారా అనేకలు మేలు పొందుతారు. ఇది దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంగా బ్రతుకుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధరైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు సర్వశక్తి సర్వజ్ఞాని పరిశుద్ధరైన మా తండ్రి దేవా, మీతో సహవాసం చేసే కృప మాకందరికీ అనుగ్రహించండి. వందనాలు తండ్రి. వారి పరిశుద్ధాత్మ తరేగా దేవా, మీరు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మీరు మాలోనికి దిగొచ్చి మమ్మల్ని మీ మందిరంగా మార్చి తండ్రి మమ్మల్ని తండ్రి దేవా, మీరు అనుదినం మమ్మల్ని కాపాడుతున్న మీ ప్రేమ గారిన దేన్ని బట్టి మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరిన దేవా మీ మందిరంగా మార్చినట్టు వందనాలు. జీవం కలిగిన దేవుని మందిరంగా మార్చినట్టు జీవం కలిగిన పరిశుద్ధులైన యేసే, మీరు ఎల్లప్పుడూ మాలోనే మా తోడుగా ఉన్నవాటి వందనాలు. నిరంతరం మమ్మల్ని కాపాడుతున్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు ఇంకా కూడా కాపాడుమోతండి, ఇంకా కూడా కాపాడుమోతండి. ఆత్మార్థంగా బలపరచుకోండి. దవ హోలీ స్పిరిట్ ప్రార్థన అభిషేకంతో కుమ్మరించుందని దవ ప్రార్థన ఆరాధన స్తుతి అభిషేకంతో కుమ్మరించు, వాక్య రిలేషన్తో కుమ్మరించు మొత్తండి. వాక్యం కోరుకున్న దాహం మాలో దేవా మీరు దయచేసి మొత్తండి. పరిశుద్ధమైన వాక్యం కోరుకున్న దాహం మాలో ఇంగ్రీస్ దేవా అవును ద నేమ్ ఆఫ్ జీసస్. జీవదనందలు ఎల్లప్పుడూ మా ఆత్మ నుండి ప్రవహించినాక, మా హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండినాక దేవా మా శరీరం అంతా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ఆడే నరములు ఎముకలు హృదయాలు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధాత్మందలు అధికంగా ప్రవహించినా కానీ అందరి ప్రార్థన చేస్తున్నాం. దేవా మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతికే కృప ప్రభు మీరు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధులు తోన సహవాసం మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. దేవా సిక్కరాధనో హెడంబ కరబినాసో డౌకౌరుబిడే తండ్రి. మేము బ్రతినంతగానే పరిశుద్ధంగా ఉండే కృప తండ్రి. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన జీవితం తండ్రి. ఆ కృప తండ్రి, మీ కృపని బట్టి దేవా మాకు అందరికి అలాంటి బ్రతుకు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఇంకా పరిస్థితి లోతైన అనుభవంలో హోలీ స్పిరిట్ మమ్మల్ని నడిపించమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా శరీరాశను, నేతరాశ చూపడ్డము మమ్మల్ని తాకకుండా తండ్రి దాన్ని మేము ఓవర్కమ్ చేసినట్టు ఆ కృపా దేవాదేమో సిన్ఫుల్ న్యాచురల్ను దేవా ప్రార్థన ద్వారా చంపేసుకొని, పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రార్థన ద్వారా దాన్ని చంపేసుకొని అనుదినం పరిశుద్ధంగా బ్రతికే, ఆత్మీయంగా బ్రతికే ఆమేన్ దేవా కృపా తండ్రి మాకు అందరికీ అదేగా తండ్రి దయచేయమని అందరూ కోరుతున్నాం. అందరూ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆ కృప మీరు మాకు అనుగ్రహించడం వందనాలు దేవా. ఆమేన్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని చెప్పిన దేవా, వారు దేవుని చూస్తారని చెప్పిన దేవా మీకు వందనాలు.
ఆమె పరిశుద్ధంగా బ్రతున్న వారు దేవుని చూస్తారని చెప్పిన వాగ్దానాలు మేమందరం అనుభవించుటూ కృపా దేవాలయము మీ రెండవ రాకడలో మేమందరూ ఎత్తబడిన గుంపులు ఉండే కృపా తండ్రి దయచేము. మా రాష్ట్రం, దేశంలో ప్రజలందరిని బట్టి సుదేశనందరిని అందరూ తండ్రి పరిశుద్ధంగా బ్రతినట్టు, మేము పరిశుద్ధంగా బ్రతినట్టు మా రాష్ట్రం, దేశంలో అందరం తండ్రి నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని వాక్య ప్రకారం అందరూ పరిశుద్ధంగా ఉండినట్టు కృప తండ్రి మాకందరికీ దేవా మీరు దయచేయమని అందరూ ప్రార్థన చేశాం. మా ప్రార్థన మీరు అలగించి ఉపకారం చేస్తున్నట్టు వందనాలు. మహిమగన్నత మీకు అభేసులు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.